ప్రవీణ్ పగడాల కేసు అయితే వచ్చింది కదా, అది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు, ఆల్కహాల్ కూడా ఆయన బాడీలో ఉందన్నారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? దీని మీద ఒపీనియన్ ఏంటంటే భయ్య, రీసెంట్గా నేను ఒకటే సింపుల్ మాట చెప్తా. నాది ఆటో పోయింది భయ్య, ఆటో పోతే నేను పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. పోలీస్ కంప్లైంట్ ఇస్తే సీసీ ఫోటేజ్ చెక్ చేద్దామన్నాడు, సీసీ ఫోటేజ్ చెక్ చేసినాడు. ఇప్పటివరకు ఈ కంప్లైంట్ నా చేతిలోనే పట్టుకొని తిరుగుతున్నా కానీ నా ఆటో దొరికింది లేదు. ఇంత లేచిన హైదరాబాద్లో ఇట్లా ఆటో పోతే దొరకలే అంటే అరే హైదరాబాద్ ఏంది అడుగు అడుగున సీసీ కెమెరా లాస్ట్ ఏడికి వెళ్ళిందో కూడా నువ్వు చెప్పాలి. అంటే కొంతమంది ఇట్లా చెప్పకపోవడం వలన కొంతమంది వలన పోలీసులు జనాలు బిలీవ్ చేయలేకపోతున్నారు భయ్య. ఏది నిజం ఏది అబద్ధం అంటారే పర్టికులర్గా ఇట్లా ఇది చెప్పినా కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకు కారణం అంటే కొన్ని విషయాలను బట్టి కొంతమంది నమ్మలేకపోతున్నారు. అంటే సమాజంలో మార్పు రావాలి. ఈరోజు భయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అంటే అంబేద్కర్ గారు మన గురించి రాజ్యాంగం రాసినారు. కుల మతాలు ఇవన్నీ ఉండొద్దు, కొట్టుకోకూడదు, ఎవరు ప్రశాంతంగా బ్రతకాలని. అలాంటి గొప్ప మహానుభావులు మన గురించి రాసి వాళ్ళు మళ్ళీ ఒట్టిగా రాయలే, కొట్లాడి ఎంతెంతో మందితోటో పోరాటం చేసి ఈరోజు రాజకీయ నాయకులు జస్ట్ ఓటుతో ఈరోజు నువ్వు ఒక అధికారివి, వాళ్ళు మన రాజ్యాంగం కోసం ఎంతెంతో మందితోటి ఎంతోమంది అమరవీరులు ప్రాణాలు త్యాగం చేసినారు భయ్య, అవునా కదా? అయినా ఇవన్నీ జరగొద్దని చెప్పి వాళ్ళు మంచిగా రాస్తే కొంతమంది పోయి నెగిటివ్గా ఆయన గురించి మీరు కూడా సపోర్ట్గా మాట్లాడండి భయ్. కొంతమంది పోయి ఆయన అంటారు, కొంతమంది పోయి ఆయన మాట్లాడారు అంటారు. అంటే మీరు కూడా అందరు కలిసికట్టుగా అందరూ కుల మతాల చిచ్చులు లేకుండా అందరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరిపై ఒక నిర్ణయం తీసుకొని ఇది జరిగిందంట ఇది అని స్పందిస్తే ఎంత బాగుంటుంది భయ్య. అరే కులాలకి మతాలకి ఆడేవాడ దిమాగ్ లేనివాడు వచ్చి ఒక మాట తిడతాడు, ఇంకో దిమాగ్ లేనివాడు పోయి ఇంకో మాట తిడతాడు. భయ్య చదువుకున్నాం సొసైటీలో తిరుగుతున్నాం, ఈరోజు కూడా కుల మతాలు గిచ్చులు అవి పెట్టి ఎందుకు భయ్య నువ్వు ఎదగడం కోసం కుల మతాలని తీసుకుపోయి వాళ్ళ మీద వీళ్ళు ఆడేదో అన్నాడు. పోతామా? మనం ఏం జరిగినా ఒక మనిషికి అన్యాయం జరిగిందో అది నిజంగా మర్డరా తెలియదు కాబట్టి యాక్సిడెంట్ తెలియదు. అందరు స్పందించి అందరు ఆయనకి సపోర్ట్గా మాట్లాడండి. నిజంగా మర్డర్ ఏమో అరే కొంతమంది ఇటు పోయి కొంతమంది అటు పోయినప్పుడు ఇది మొత్తం తీసుకొచ్చి అమాయకమైన ప్రజల మీదకి రుత్తారు. అమాయకమైన ప్రజలు ఏం చేస్తారు, అది నిజమేదో అబద్ధమేదో తెలియదు, వీళ్ళు కొట్టుకొని చేస్తారు, అవునా కదా? పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో నీతి మాట మంచి మాట నేర్పి నలుగురికి సమాజానికి ఉపయోగపడే మాట. నువ్వేమో పోయి ఇట్టా నువ్వేం పైన బాగా ఇట్టా పెట్టి పత్తలేనడం దింకపోతావు హెలికాప్టర్ ఎక్కి, ఇడనేమో అమాయకమైన ప్రజలు కొట్టుకొని చచ్చిపోతారు. ఇవన్నీ నిజంగా అది మర్డరా నిజంగా ఎప్పటికీ అర్థం కాదు. ఒక్కొక్కరేమో ఒక డౌట్ రేజ్ చేస్తారు, ఏమంటారు బైక్ ఇట్లే. కాకపోతే భయ నానైతే ఒక నీతి మాట నేను చెప్పుతున్నా. కొంతమంది అంటే నాకు తెలిసిన మాట, ఆయన ఒక నీతిగా ఉండాలా అది ఇది అనుకున్నప్పుడు అసలు ఎందుకు తాగుతాడు మందు అని ఒక డౌటు నాకి. ఎందుకు మంది తాగుతాడు అంత నీతిగా ఉండి తాగుడ గురించి కూడా అన్నని మాటలు చెప్తున్నాడు. కొన్ని మాటలు అరే ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు, ఈయన మందు తాగినాడా అని డౌట్ వస్తుంది, ఖచ్చితంగా రేజ్ చేస్తుంది భయ్య. ఈ కులం ఆ కులం అని కాదు, అరే ఇంత మందు గురించి ఒక మంచిలా ప్రేమ కొన్ని పోర్ట్రేట్ చేసే మాటలు కూడా ఉన్నాయి, దాన్ని చూసినప్పుడు బాధ కూడా వేస్తుంది. కానీ కొన్ని మంచి మాటలు చెప్తుంటే అరే ఏందిరా ఇంత మంచి చెప్తున్నాడు, మంది తాగుతాడా అని డౌట్ వస్తుంది. కానీ తాగి చనిపోయినాడా అంటే ఇప్పుడు తాగి చనిపోయినాడో లేదో తెలియదు అని ఆపోజిట్ ఎక్కువ పోర్ట్రేట్ చేసినప్పుడు అది నిజంగా మర్డరా అన్న ఫీల్ మనుషులకి కలగజేస్తుంది. కాబట్టి అది తాగి చనిపోయలేదా అని అనడం అంత డౌట్ ఉన్నప్పుడు ఎన్నో 300-400 సీసీ ఫుటేజ్లు ఉన్నప్పుడు ఎవరో ఒకరు 5-10 మంది పెద్దల్ని పెట్టుకొని ఒక కానిస్టేబుల్ని పంపించేసి ఆయన ఎలా చూపించాయి ఆయన ఎలా మాట్లాడతారు. ఈరోజు నిజంగా యాక్సిడెంటా నిజంగా మర్డరా అని ఒక కానిస్టేబుల్ ఎంత భయ్యా? నువ్వు ఐజీవి అనుకో, నువ్వు పోలేవు, నువ్వు పెద్దోనివి, పెద్ద గ్యాడర్ నీది, నువ్వు వెళ్ళలేవు, నీ కాదు. జస్ట్ నువ్వు ఏం చేస్తావు, జస్ట్ ఒక కాల్ చేసి కానిస్టేబుల్కి పంపించి సుమారుగా ఎవరికి డౌట్ ఉందో 10 మందిని కానీ పెట్టి సీసీ ఫుటేజ్లు చూపి 300 కాకపోతే 400 కాకపోతే చూపి వన్డే తీసారు భయ్యా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎవరైతే దానికి ఆపోజిట్ తీసుకెళ్ళి ఆడికెళ్ళి ఒక కానిస్టేబుల్ని పెట్టి వాళ్ళకి చూపించేసేయి, కథం క్లోజ్ మ్యాటర్. వాడే వచ్చి ఇప్పుడు అవును నిజమో ఏదో అని చెప్పేస్తాడు. ఇప్పుడు ఎన్ని డౌట్లు మళ్ళీ దానిల మీద పోర్ట్రేట్లు చేసుడు. మళ్ళీ ఇంకొకటి చెప్పాలంటే ఒక కేసుని 14 ఇన్ని డేస్ అసలు ఏంటిది ఏంది నిజం ఏది ఇన్ని డేస్ ఎందుకు పట్టింది, ఇది నిజమా అబద్ధమా, చాలామందికి చాలా డౌట్లు పోయాయి. ఎప్పుడైతే లేట్ అవుతుందో ఆ లేట్ అయిన దాని మీద 100 డౌట్లు వస్తాయి. ఏంటంటే ఏం జరిగిందో టక కొంచెం అంటే లేట్ కూడా కొన్ని విషయాలను బట్టి. కాకపోతే ఇంత లేట్ అయిన తర్వాత అది కొంతమంది ఒకసారి ఏమో సీసీ ఫుటేజ్లు అవి కాదంటారు, ఒకరు ఇది ఇప్పుడు చూసే నాకు కూడా అర్థమైతే లేదు భయ్ ఏది
ఏది అబద్ధం అని ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే నాకన్నా తెలియాలి కదా నిజం ఏది ఏది అబద్ధం అని చెప్పి కొంతమంది వాళ్ళని ఇట్లా పోర్ట్రేట్ చేయడం వలన ఏది నిజం ఏది అబద్ధం అన్నటువంటి నాలాంటి అమాయకులు చాలా మంది ఉన్నారు. ఏందో అబద్ధం ఏందో క్లారిటీ అయితే మళ్ళీ ఇట్లా చెప్పి వాళ్ళైతే కానీ దానికి ఆపోజిట్ మాట్లాడుతున్నారు. ఈ 10 మంది ఎవరెవరో ఆపోజిట్ మాట్లాడుతున్నారు. ఒక కానిస్టేబుల్ దగ్గర స్టార్టింగ్ నుంచి ఒక 5 రోజులు కానీ పోతే ఈ డౌట్లు లేకుండా ఆ నెలనే పంపించి ఆ నెల ఒక 5 రోజులు తిప్పి ఆ సీసీ ఫుటేజ్ ఆ నెలకు చూపించి ఆడెట్టా ఈడెట్టా వాళ్ళ క్రిమినల్ స్టోరీస్ అవి చూసినారు అలా చూపించేస్తే ఈ క్లోజ్ మ్యాటర్ అని నేను అనుకుంటున్నా భయ. దీని గురించి ఇంకా 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 కాకపోతే ఒకటి మాత్రం భయ, అంత నీతిగా ఉండి అంత నీతి మాటలు చెప్పే మనిషి నిజంగా మంది ఆయన నాకు కూడా డౌట్ వస్తుంది భయ్య. ఇది మాత్రం నాకు కూడా ఎందుకు డౌట్ వస్తుంది అంటే అరే ఈ మందు గురించి కూడా కొన్ని అంటే చూస్తుంటా మెసేజ్లు వింటుంటా, అరే ఈ మందు గురించి కూడా ఇంత మంచిగా చెప్పే మంచి గురించి చెప్పి ఈ మందు తాగింటాడా అని ఫీలు. ఇంకొక ఫీల్ ఏంటంటే జిన్ను ఏవేవో కన్ఫ్యూజ్ మంది ఎందుకు కన్ఫ్యూజ్ మందులు తాగిన ఇవి అంటే సోషల్ మీడియాలో వచ్చేదాన్ని బట్టి చాలా డౌట్లు రేస్ అవుతాయి పబ్లిక్ కూడా. అప్పుడంటే సమాజంలో అది ఇది తెలుసలేం. ఇప్పుడు ఏడుస్తున్నా అనుకో భయ్యా, నా ఫేస్ చూసే చెప్పేసి అరే 1 కంట్లో నీళ్ళు వస్తున్నాయి ఏడుస్తున్నాడు నా అవుతున్నాయి కొన్ని విషయాలను బట్టి కొన్ని డౌట్లు రేస్ అవుతున్నాయి. కాబట్టి ఈ రేస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఒక కానిస్టేబుల్ని పెట్టి సార్ ఒక 5 రోజులు కానీ సార్ తిప్పి డౌట్ క్లియర్ చేస్తే బాగుంటుందని. కానిస్టేబుల్ అంటే ఒకవేళ మీరంటే పెద్ద గ్యాడర్ కాబట్టి మీరు వెళ్ళలేరు, ఒక కానిస్టేబుల్ ఇది క్లియర్ చేసేస్తే బాగుంటుంది, ఎవరికి బాధ ఉండకుండా అని నా ఉద్దేశం.